సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సముద్రాల ఆచార్య శిఖామణి స్వామి వారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ధనుర్మాసానికి సంబంధించిన అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగలే. అండాల్ తిరువడిగలే శరణం. సో స్వామి, ధనుర్మాసంలో 27వ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. ధనుర్మాసంలో 27వ రోజు శ్రీరంగనాథునికి కూడారై ఉత్సవం నిర్వహిస్తారంట. ఏంటి అసలు ఈ కూడారై ఉత్సవం అంటే? 27వ రోజు ఎందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అసలు? కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కూడారైలో పాశురము 27వ పాశురము కూడారై పాశురము. అందులో ధనుర్మాసంలో ఈ ఒక్క పాశురమే విశేషము అన్నట్టుగా అని ఏమీ కాదు. ఈ ఒక్క పాశురము ఎందుకు విశేషము అని అంటారు అనంటే, ఆ రోజు మనం అందరం కూడా సత్సంగంగా సామూహికంగా కలిసి పాయసాన్ని తీసుకోవడంతో దీన్ని విశేషమే. కానీ నిజానికి గోదా అమ్మవారు చేసినటువంటి 30 రోజుల ఈ వ్రతంలో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి రోజే, ప్రతి పాశురము కూడా విశేషమైనటువంటి పాశురమే. అందులో దీనికి ఇంకొంచెం విశిష్టత చేకూరింది. ఎందుకు అనగా, ఈరోజు కూడారై వెళ్ళుంషీర్ గోవింద ఉందన్నై పాడి పరెగొండు యాంబెరు షమ్మానం అంటే, గోదా అమ్మవారు ఆ స్వామిని అడిగింది ఏమి అనంటే, స్వామి మీకు నేను ఇన్ని వ్రతాలని చేస్తున్నాము, ఇంత సేవని మేము చేస్తున్నాం కదా, నీవు మాకు సత్కారం చెయ్యాలి అని కోరింది. అన్నిటికంటే యోగ్యమైన సత్కారం ఏంటిది అంటే, ఆనాడు రామాయణంలో రామచంద్రుడు సీతా అమ్మవారికి ఇంద్రుడు ఇచ్చినటువంటి ముత్యాల మాలికను వేస్తే, ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి ముత్యాల మాలికని రామచంద్రుడు సీతా అమ్మవారికి ఇస్తే, సీతా అమ్మవారు పట్టాభిషేక సమయములో హనుమకి ఇచ్చారు. అలా ఏదైతే మనం అమ్మ ద్వారా సత్కారాన్ని పొందుతామో అది ఉత్తమమైనటువంటి సత్కారం. అందులో అమ్మవారు అడిగిందనమాట, నాకు చెవులకి దుద్దులు కావాలి, చేతికి కంకణములు కావాలి, అలాగే పాదాలకి పెట్టుకునేటువంటి ఆభరణములు కావాలి, ఈ ఆభరణాలన్నిటితోటి సత్కరించాలి అని చెప్పి కోరుకున్నది. ఆ కోరుకునేటువంటి సమయంలో కూడా దానితో పాటుగా, స్వామి నీవు మా అందరితో కలిసి పాయసాన్ని భుజించాలి అని చెప్పి కోరుకున్నది. ఆ పాయసం ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని కూడా అమ్మ చెప్పినది. ఎలా చెయ్యాలి అనంటే, ఆ పాయసం మనం అందరం కూడా పాయసాన్ని వండేటప్పుడు అన్నాన్ని వండి అందులో పాలని పోసి దాన్ని చక్కెరనో లేకపోతే మరి పంచదారనో బెల్లాన్నో వేస్తూ ఉంటాం. కానీ అమ్మ అలా చెప్పలేదు. పాయసంలోనే అన్నాన్ని ఉడికించాలి. ఆ ఉడికినటువంటి దాంట్లో బెల్లాన్ని కలపాలి. ఆ కలిపినటువంటి దాన్ని స్వామితో పాటుగా మన అందరము ఆరగించాలి. ఆ ఆరగించేటప్పుడు కూడా ఎలా ఆరగించాలి అనంటే, తీసుకునేటప్పుడు ఇలా అంతా కూడా ఇలా కారుతూ ఉండేటువంటి విధంగా తీసుకోవాలి. అంటే ఇలా స్వీకరిస్తుంటే ఇలా కారుతుండాలి, ఆ నెయ్యి ధారలు ఇలా కారుతూ ఉండాలి. దాన్ని ఇలా తీసుకుంటూ ఉండాలి. దీనిట్లో కూడా ఒక రహస్యం ఉన్నది. ఈ పాలు అనేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ. అంటే పాల అంత స్వచ్ఛగా పరమాత్మ ఉంటే ఆయనలో మనం ఐక్యమైపోవాలి. ఎలా అయిపోవాలి అనంటే, నీళ్లల్లో ఉడికిన అన్నం అన్నంగా తెలుస్తుంది, కానీ పాలల్లో ఉడికిన అన్నం అన్నంగా తెలుస్తుందా? అదొక పాల ముద్దల్లా అయిపోతుంది. అంటే ఆ పరమాత్మ అనేటువంటి పాలల్లో జీవుడు అనేటువంటి ఆ గింజలు, మన బియ్యపు గింజలమైనటువంటి ఈ జీవుడు ఆ పాలు అనేటువంటి పరమాత్మలో ఉడికితే, ఆ పరమాత్మ తత్వం వల్ల మన జీవతత్వం అనేటువంటిది కోల్పోయి మనం కూడా పరమాత్మ యొక్క అనుగుణాలని మనము ఏర్పరచుకోగలము. అంటే ఆ స్వచ్ఛమైన పాలలో అక్కడ బియ్యపు గింజలు ఎలా అయితే కలుస్తున్నాయో, అంత నిర్మలమైనటువంటి ఆ పాలలో ఎలా కలుస్తున్నాయో మనం కూడా పరమాత్మలో కలవాలి. ఆ కలిసిన దాన్ని బెల్లము అనేటువంటి జ్ఞానాన్ని అందులో సమర్పణ చేయాలి.
తీయదనం. ఈ జ్ఞానమే కదా తీపి. బెల్లం అనేటువంటి జ్ఞానం అనేటువంటి తీపిని అందులో వేసి కలపాలి. కలిపి ఆ తర్వాత నెయ్యిని పోయాలి. ఈ నెయ్యిని ఎలా పోయాలి అని కూడా చెప్పింది అమ్మ. పాలు ఎంతైతే ఉంటాయో దానికి సమభాగంగా నేతిని పోయాలి. ఎందుకు అంత సమభాగంగా నేతిని పోయాలి? మామూలుగా నెయ్యి ఎక్కువ పోస్తే ఎవరు తినరు, ఏదో కొంచెంగా ఆ యొక్క 2 స్పూన్లు వేసామా, లేకపోతే పరిమాణం కోసము ఆ పరిమళం కోసము వేస్తూ ఉంటారు. కానీ పాలు ఎంతైతే ఉన్నాయో పాల కంటే కొంచెం అధికంగా ఈ నెయ్యిని వేయాలి. ఈ నెయ్యికి ఉండేటువంటి గుణం ఏమిటి? జిడ్డు పదార్థం. ఈ పదార్థము దానిలో కలవడము వలన ఆ పాలు మెతుకులు ఏవి మన బియ్యపు గింజలు ఈ రెండిటిలో కలపడము వలన, ఈ నెయ్యిని కలపడము వలన ఈ రెండు కూడా ఈ నెయ్యి పదార్థంతో కలిసిపోయి పాలు ఆ యొక్క బియ్యపు గింజలకి విడదీయరానటువంటి సంబంధం ఏర్పడుతుంది. అంటే అతుక్కపోతుంది చూసారా, మనం ఆ పాయసాన్ని ఎప్పుడన్నా మనం చేతిలోకి తీసుకున్నామని అనుకోండి, ఆ తీసుకున్నప్పుడు ఈ అంతా కూడా జిడ్డు పదార్థం మనకి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. ఎందుకోసము అంటే పాలు అనేటువంటి పరమాత్మలో బియ్యపు గింజలు అనేటువంటి జీవుడు దాంట్లో ఉడకడం వలన వీళ్ళిద్దరికీ విడదీయరానటువంటి సంబంధముని ఏర్పరిచేటువంటి నెయ్యిని తదనుగుణంగా వేసి దానిని మనం దోసిల్లోకి తీసుకొని జ్ఞానధారలుగా కారిపోతున్నటువంటి దానిని మనం ఇలా తీసుకునేటువంటి విధంగా చెయ్యమని చెప్పింది అమ్మవారు. చాలా చక్కగా వర్ణించారు 27వ పాశురంలో. అలా అమ్మవారు దాన్ని ఇలా చెయ్యాలి అని చెప్పింది. ఇందులో స్వామితో కలసిగా, స్వామి నీవు మాతో కలిసి ఈ పాయసాన్ని నీవు భుజించాలి అని చెప్పి గోదా అమ్మవారు వేడుకుంది. అందుకని చెప్పేసి కూడారేకి ఇంత విశిష్టత వచ్చింది. అది కాకుండా ఈరోజు 100 గంగాళాల పాయసాన్ని నివేదన చేస్తారు. మరి కూడారేలో చెప్పలేదు కదా అమ్మ. కూడారేలో 100 గిన్నెల పాయసంలో ఈ పాసురంలో కూడారై వెళ్ళుం సీరు గోవింద ఉందన్నై పాడి పరగొండు యాంబెరు సమ్మానం అనేటువంటి పాసురంలో మొత్తం కూడా 100 గిన్నెల పాయసాన్ని ఎక్కడా కూడా నివేదన చేస్తానని చెప్పలేదు. మరి ఎక్కడ చెప్పింది? ఈ గోదా అమ్మవారి వ్రతము 30 రోజులు పూర్తయిన తరువాత అమ్మవారు నాచియార్ తిరుముడి అనేటువంటి గ్రంథంలో తిరుమాలిరుంజోలై అనేటువంటి పెరుమాండ్లకి సుందరబాహు పెరుమాళ్ళు అని అంటారు. అది శ్రీరంగానికి దక్షిణ తిరుపతిగా పేరు పండింది. మనకు ఇప్పుడు ఉండేటువంటి తిరుపతి ఏదైతే మనము శ్రీ వెంకటాచలపతి యొక్క తిరుపతిని చూస్తున్నామో అది ఈ ప్రాంతానికి, మన అంతరి ప్రాంతానికి దక్షిణ తిరుపతి. కానీ శ్రీరంగానికి ఆ తిరుపతి ఉత్తర తిరుపతి. శ్రీరంగానికి దక్షిణ దిశగా ఉండేటువంటి తిరుపతి తిరుమాలిరుం జోలై అనేటువంటి దివ్యదేశం. ఆ దివ్యదేశంలో ఉండేటువంటి పెరుమాళ్ల దగ్గర నాచియార్ తిరుముడి అనేటువంటి గ్రంథంలో గోదా అమ్మ, స్వామి నీవు నన్ను పరిణయమాడితే, నీవు నన్ను స్వీకరిస్తే నేను నీకు 100 గంగాళముల పాయసాన్ని నేను నీకు నివేదన చేస్తాను అని చెప్పి అప్పుడు వేడుకున్నది. మొక్కు అమ్మవారు మొక్కున్నారు. మనం అందరం కోరుకుంటాం కదా, స్వామి నేను ఏదన్నా కోరిక కోరుకుంటే నేను కొబ్బరికాయ కొడతాను, లేదా తిరుపతికి మెట్లెక్కి వస్తాను, లేదా స్వామి నీకు అది చేస్తాను అని అంటాం కదా. అలాగే అమ్మ కూడా 100 వెండి గంగాళముల పాయసాన్ని కూడారే పాయసాన్ని నివేదన చేస్తాను అని మొక్కుకున్నది. కానీ అక్కడ ఉండేటువంటి దానికి కూడా దక్షిణ తిరుపతి అని పేరు కదా. ఇప్పుడు మనం అందరం తిరుపతికి ఎందుకు వెళుతున్నాం? కోరిన కోరికలు తీర్చేటువంటి కొండలరాయుడు కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి సమస్త కోరికలన్నిటినీ కూడా ఆయనకు విన్నవించుకోవడం, విన్నవించుకున్నటువంటి దాన్ని ఆయన ఆలకించి మన కోరికలన్నిటినీ కూడా నెరవేర్చడం చేస్తూ ఉంటాడు తిరుమలలో ఉండేటువంటి తిరుపతి వెంకటేశ్వరుడు. అలాగే దక్షిణ దేశంలో దక్షిణ తిరుపతిగా పేరుకొన్నటువంటి ఈ సుందరబాహు పెరుమాళ్ళు ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరుస్తారు. అందుకని చెప్పి అమ్మ అక్కడ కోరుకున్నది. అక్కడ కోరుకున్నటువంటి ఆయన మరి కోరికలు తీరుస్తాడు కదా, తీర్చాడు. అమ్మను పరిణయం ఆడాడు. సాక్షాత్తు శ్రీరంగనాథుడే వచ్చి శ్రీరంగనాథుడిని వివాహం ఆడింది. వివాహం ఆడిన తర్వాత అమ్మ
ఆ శ్రీరంగం యొక్క రంగనాథుడిలో ఐక్యం అయిపోయింది. అయిపోయారు. అవును. అయిపోయిన తర్వాత మరి ఐక్యం అయిపోయిన తర్వాత తాను కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చాలి కదా, మరి మొక్కుని ఎవరొకరు పూర్తి చేయాలి కదా. పూర్తి చేయాలి కదా. ఎవ్వరూ చెయ్యలేదు. ఇది ఎప్పుడు జరిగింది? 90 కలియుగం ప్రారంభమైనటువంటి 93వ సంవత్సరంలో జరిగింది గోదా అమ్మవారి యొక్క చరిత్ర. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కలియుగం ప్రారంభమైన 5000 సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. రామానుజుల వారు గోదాదేవి పుట్టిన తర్వాత 4000 సంవత్సరములకి పుట్టారు. గోదాదేవి అమ్మవారు పుట్టిన 4000 సంవత్సరాలకి రామానుజుల వారు జన్మించారు. జన్మించి శ్రీరంగ క్షేత్రంలో ఆ యొక్క పన్నిద్దర ఆళ్వార్ల చరిత్రలు, వారు పాడినటువంటి ప్రబంధ పాసురములను, ఆ తర్వాత ఈ గ్రంథ కాలక్షేపాలనన్నిటినీ కూడా చేస్తూ ఉంటే అప్పుడు ఆ రామానుజుల వారికి ఈ నాచియార్ తిరుముడిలో గోదా అమ్మవారు స్వామికి విన్నవించుకున్నటువంటి కోరిక కనబడింది. మనం అందరం చదువుకుంటూ ఉంటాం కదా, ఆ చదువుకునేటప్పుడు దానికి ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుంటే, అవును ఇక్కడ ఇప్పుడు అమ్మ కోరుకున్నటువంటి దాంట్లో అమ్మ ఐక్యం అయిపోయింది. అమ్మ ఐక్యం అయిపోయిన తర్వాత మరి ఈ కోరికను నెరవేర్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, మనం ఏదైతే ఒక డైరీ రాసుకుంటామో మన దినచర్యకి సంబంధించి అలా అమ్మవారు కూడా అలా రాసుకున్నారు. అలా మరి నెరవేర్చినటువంటి వాళ్ళు ఉన్నారా? లేరు అని చెప్పేసి ఆనాడు అప్పుడు కూడారై పాసురాన్ని నివేదన చేస్తాను అని చెప్పేసి అమ్మ చెప్పింది కాబట్టి తిరుప్పావై వ్రతంలో ఉండేటువంటి రామానుజుల వారు ఆనాడు సుందరబాహు పెరుమాళ్ల దగ్గరికి వెళ్ళి తిరుమాలిరంజోలై వెళ్ళి అక్కడ 108 గంగాళాల పాయసంతో పాటుగా ఇంకో 108 గంగాళాల వెన్నను కూడా స్వామికి వడ్డీతో సహా కలిపి నివేదనని చేశారు. అద్భుతం అసలు ఎంత చక్కగా ఉంది. అలా చేసినటువంటి నివేదన చేసిన తర్వాత మళ్ళీ ఆ గంగాళ పాయసాన్ని నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాలని తీసుకొని వెళ్ళి మరలా శ్రీవిల్లిపుత్తూరు వచ్చారు రామానుజుల వారు. అమ్మవారు పుట్టినింటికి. అమ్మ, నీవు కోరుకున్నటువంటి కోరిక నెరవేర్చలేనందువలన నేను నెరవేర్చాను, స్వామికి సమర్పించాను. ఆ సమర్పించి నివేదన చేసినటువంటి పాయస ప్రసాదాన్ని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అమ్మకు చేస్తూ ఉంటే, మనమందరం కూడా శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి చూస్తే మనకు 2 దేవాలయాలుగా కనిపిస్తుంటాయి. అంటే ఒకటే దేవాలయం అయినప్పటికీ కూడా అమ్మవారి రూపం లోపట ఒకటి ఉంటుంది, తర్వాత బయట ఇంకొక రూపము ఉంటుంది. అలా లోపట అమ్మవారు ఉండేటువంటి సందర్భంలో అమ్మవారు ఈ కోరిక నెరవేర్చాను అని చెప్పేసి రామానుజుల వారు విన్నవించిన తర్వాత లోపటి నుంచి అమ్మవారు సాక్షాత్తుగా నడచి వచ్చి అన్నయ్యా అని రామానుజుల వారిని పిలిచి ఆ ప్రసాదాలను స్వీకరించినది. అందుకేనా గోదా అగ్రజుడు అంటారు? గోదాగ్రజులు. అందుకనే ఈనాడు ఇప్పుడు మనము ఉండేటువంటి జియర్ స్వాములందరినీ కూడా చూస్తుంటూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారాలని, రామాయణ ప్రచారాలని, అలాగే ఎంతో గొప్ప గొప్ప ధార్మిక వ్యవస్థ ప్రచారాలను అన్నిటినీ కూడా చేస్తూ ఉంటే ఆనాడు రామానుజుల వారు ఈ తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతం ఏదైతే ఉన్నదో అది సమస్త వేద ఇతిహాస పురాణముల శాస్త్రం అంతా కూడా ఇందులోనే ఇమిడి ఉన్నది అని చెప్పి ఆనాడు ఆ అంతా కూడా దేశ విదేశాలకు అందరికీ కూడా ఈ తిరుప్పావైని ప్రచారం చేశారు. అందుకనే రామానుజుల వారికి మరొక పేరు తిరుప్పావై జియర్ అనేటువంటి పేరు వచ్చినది. అలాగే అందుకనే మనకు లోపట ఇంకొక అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత అమ్మవారు నడిచి వచ్చి ఎక్కడి వరకైతే వచ్చారో అక్కడ అమ్మవారు కొలువై ఇంకొక రూపంగా కొలువై ఉంటారు. అందుకోసమని ఈనాడు అంత విశేషంగా కొనియాడుతూ ఆనాడు రామానుజుల వారు సమర్పించిన దానికి నిర్వచనంగా మనం అందరం కూడా అన్ని వేల సంవత్సరాలు, మరి 4000 సంవత్సరాలు కోరిక నెరవేరిపోయింది కదా. అందుకనే స్వామి యొక్క కోరిక మేరకు ఆ వడ్డీతో సహా మనం అందరం కూడా నివేదన చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాం. అయితే స్వామి, ఇప్పుడు వైష్ణవాలయాలలో తెల్లవారుజామున 5-5:30 గంటల నుంచి కూడా అత్యద్భుతంగా వెండి గంగాళాలలో 108 గంగాళాలలో ఈ కోడారి ఉత్సవాన్ని, పాయసానాన్ని శ్రీరంగనాథుడికి, శ్రీకృష్ణుడికి సమర్పించుకుంటారు. గుడిలో పెద్ద ఎత్తున చేస్తారు. అందరూ కూడా గుడికి వెళ్ళిన వాళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది. గుడికి వెళ్ళిన వాళ్ళు
ఆ ఉత్సవంలో ఆ అద్భుతమైన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. శ్రీరంగనాథుడికి సమర్పించినటువంటి ఆ పాయసాన్ని వారు కూడా తీసుకొని స్వీకరిస్తారు, ఇందాక మీరు చెప్పినట్లుగా కూడా. అయితే ఇప్పుడు అందరూ ఆ రోజు గుడికి వెళ్ళలేరు కాబట్టి మరి చాలామంది ఇళ్లలోనే స్వామికి పూజ చేసుకుంటారు కావచ్చు. మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ 27వ రోజు ఆ శ్రీరంగనాథుడికి మరి మన వైపు నుంచి మనం ఏ విధంగా కోడారి ఉత్సవాన్ని నిర్వహించుకొని ఆయనకు ఆ పొంగలి ఆ పాయసాన్ని మనం నివేదన చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా చేసుకోవచ్చును. గోదా అమ్మవారు ఈ వ్రతాన్ని ఎందుకు చేశారు అనంటే, భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వు కొలచిన ప్రతి దగ్గర భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు గోదా అమ్మవారు ఈ వ్రతం చేసేటప్పుడు ఎవరిని కొలిచినది? గోదా అమ్మవారు వ్రతం చేసేటప్పుడు శ్రీకృష్ణుణ్ణి తలుచుకొని కొలిచినది. కానీ ఎవరిని పరిణయం ఆడాలి అని తలిచినది? శ్రీరంగనాథుణ్ణి పరిణయం ఆడాలని తలిచినది. వ్రతం చేసినది శ్రీకృష్ణుడి గురించి, పరిణయం ఆడాలి అని తలచినది రంగనాథుడి గురించి. కానీ మొక్కుకున్నది ఎవరి దగ్గర? సుందరబాహు పెరుమాళ్ళ దగ్గర. వ్రతం చేసినది ఎక్కడ? వటపత్రశాయి పెరుమాళ్ళ దగ్గర, శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ప్రాంతంలో. వ్రతం వటపత్రశాయి దగ్గర చేసింది. వ్రతం చేయడానికి తదనుగుణంగా పెట్టుకున్న దైవము శ్రీకృష్ణుణ్ణి పెట్టుకున్నది. పరిణయం ఆడాలి అని తలచినది శ్రీరంగనాథుణ్ణి, మొక్కుకున్నది సుందరబాహు పెరుమాళ్ళని. అంటే ఇక్కడ ఏమి తెలుస్తున్నది మనకు? అంతా లోపట ఉండేటువంటి ఏ తత్వమైనా పరబ్రహ్మతత్వం ఒక్కటే. మనం ఎక్కడ కోరుకున్నా, ఏమి చేసినా, ఎక్కడ చేసినా ఆ భగవంతుడు ఒక్కడై తలవాలి. అప్పుడు మనం ఎక్కడ గుళ్ళో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంత చిన్నగా విగ్రహంలో ఉన్నా, అంత పెద్దగా భగవంతుడు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ పరబ్రహ్మ ఒక్కడిగానే ఉంటాడు అని తలచి మనం మన ఇంట్లో కూడా ఆ నివేదనని చేసుకోవచ్చును. ఆ చేసుకున్నటువంటి దాన్ని మనం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చును. భగవంతుడికి మనం ఎప్పుడైతే నివేదన చెయ్యమో దాన్ని సాదం అని అంటాం. ప్రా అనేటువంటిది ఉత్తమమైనటువంటి పదం. దానికి ఎప్పుడైతే ప్రా అనేటువంటిది చేకూరుస్తామో దానికి ఉత్తమ అనుగుణంగా పేరు వస్తుంది. ఇప్పుడు మనం సాదం అని అంటే మనం తినేటువంటి అన్నం, దాని తమిళంలో కావచ్చు, సంస్కృతంలో కావచ్చు, వేరే దాంట్లో కావచ్చు, దానికి ప్రా చేరిస్తే ప్రసాదం. ఎవరన్నా గతించి అలా వెళుతున్నారు అని అంటే ఏమంటారు? దాన్ని యానము అని అంటారు. కానీ మనం ఎక్కడికన్నా వెళుతున్నాము అని అంటే ప్రయాణము, అంటే ఉత్తమ దిశగా వెళ్తున్నాము అని. అలాగా మనం భగవంతుడికి నివేదన చేసిన ప్రతీది ప్రసాదముగా పరిగణనలోకి వస్తున్నది. కావున ఆ రోజు ఆ రంగనాథుణ్ణి, గోదా అమ్మని తలుచుకొని మనము ఆ పాయసాన్ని నివేదన చేసి సత్సంగంగా మీకు తోస్తే నలుగురితో కలిసి, మన చుట్టుపక్కల ఉండేటువంటి అమ్మ అదే కదా చెప్పింది, స్వామి నీవు కూడా మాతో ఈ ప్రసాదాన్ని భుజించాలి, మా సత్సంగ గోష్ఠిలో అందరితో కలిసి భుజించాలి అని చెప్పింది. కావున మీరొక్కరే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, మన బంధుమిత్రులు, ఇదంతా ఎవరూ కలిసి రారు అనేటువంటి సందర్భంలో కూడా మనమైనా సరే స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. నివేదన చెయ్యలేనటువంటి వాళ్ళు ఏదైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, దేవాలయంలోకి వెళ్ళి అక్కడ నివేదన చేసినటువంటి ప్రసాదాన్నైనా సరే స్వీకరించవచ్చును. నిజంగా ఎంత శ్రవణానందకరంగా ఉందంటే, గోదాదేవి 27వ పాశురంలో కోడారై ఉత్సవం ఎందుకు నిర్వహించారు, దాని తర్వాత రామానుజాచార్యులు ఆ యొక్క మొక్కును ఎలా చెల్లించారు అన్న దాని గురించి అంటే చెప్తున్నంతసేపు చాలా చాలా శ్రవణానందకరంగా ఉంది. అదేవిధంగా మీరు ఇందాక చెప్పారు, ఒకవైపు ఏమో ప్రతిరోజు అమ్మవారు ధనుర్మాసంలో కృష్ణుని పూజించారు, మరోవైపు ఏమో శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలని తలంచారు. అదేవిధంగా ఆ కోరిక నెరవేరాలని సుందరబాహు పెరుమాళకి విన్నవించుకున్నారు. అయితే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, వైష్ణవాలయాల్లో ఈ నెల రోజుల పాటు ఈ మార్గలి ఉత్సవం, ఈ ధనుర్మాస ఉత్సవాలు చేస్తున్నప్పుడు కృష్ణుణ్ణి, గోదా అమ్మవారిని పెట్టి తిరుపావి సేవాకాలం అంతా చేస్తారు. బట్ చివరి రోజునటువంటి గోదా కళ్యాణం రోజు మాత్రం కళ్యాణం శ్రీరంగనాథ స్వామితో కళ్యాణం జరుగుతుంది. బట్ అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ సందేహం కూడా ఇవాళ మీ ద్వారా అది సంపూర్ణంగా నేను అర్థం చేసుకోగలిగాను స్వామి. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి.
చాలా ధన్యవాదాలు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి ధనుర్మాసంలో 27వ రోజు కోడారై ఉత్సవానికి ఉన్నటువంటి ఆ విశిష్టత గురించి, అదేవిధంగా ఆలయాల్లో కోడారై ఉత్సవాన్ని ఎలా నిర్వహిస్తారు, ఆలయంలో నిర్వహించుకోలేని వాళ్ళు వారి ఇంటి దగ్గరే ఆ భగవంతుడి ముందు ఎలా స్వామికి ఆ పొంగలి నివేదన చేసుకోవాలని అత్యద్భుతమైనటువంటి ఎంతో శ్రవణానందకరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.